ఇదేంటి సడన్ గా బండి అయిపోయింది? బుజ్జి తల్లి ఏటైందమ్మా నీకు? ఏంటి ఎలా ఆగిపోయావు? 2 months బ్యాకే కదే 200 రూపీస్ పెట్రోల్ కొట్టించాను, అప్పుడే తాగిసావా? ఆ పక్కింటి పల్సర్తో బ్రేకప్ అయింది ఏంటి? అర్జున్ రెడ్డి కన్నా దారుణంగా తాగేస్తున్నావు. అయినా నిన్ననే లాభంలే, ఎండలు అలా ఉన్నాయి. ఈ ఎండకే సగం పెట్రోల్ ఆవిరైపోయి ఉంటది. సర్లే ఏం చేస్తాం, పద ఇప్పుడు నీ దాహం తీరుస్తాను. ఇదేంటిది, స్టార్ హీరో కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్లు ఎత్తున్నట్టు ఇంతమంది జనం ఉన్నారు? కాంపిటీస్ పెట్రోల్ అయినా ఫ్రీగా కొడుతున్నారా ఏంటి? సార్ ఒకసారి చేస్తాను సార్. ఏం చేస్తావయ్యా? చేయించుకోండి సార్, బాగుంటది. ఏంటది? ఒకసారి చేస్తే మెరిసిపోద్ది, పాతదైనా కొత్తదానిలా ఉంటది. ముందేటో చెప్పా. ఇంకా చెప్పడాలు లేవు, చేయడాలే. ఏం చేస్తున్నావు అయ్యా? కాంపిటీస్ కిడ్నాప్ గట్ట చేస్తున్నావు ఏంటి? అసలుగా మా ఇంట్లో పెద్ద మగ దిక్కు నేనే. చూసారా, బిలవల్లాడిపోతున్న మీ బండి మెలమెల మెరిసిపోతుంది. కరెక్టేనయ్యా, కత్రినా కేఫ్ లో కలకల్లాడిపోతుంది. ఇలాగే ప్రతిరోజు కలకల్లాడిపోవాలంటే ఇది తీసుకోండి సార్, జస్ట్ 300. ఏంటి డబ్బులా? కాంపిటీస్ ఇప్పుడు తుడిసినందుకు డబ్బులు అడుగుతావు ఏంటి? ఇది జస్ట్ డెమో సార్. డెమో లేదు సుమో లేదు, నాకే వద్దు. అయినా ఏముందా ఇందులో? ₹10 షాంపూ నీళ్ళలో కలిపి తుడిసేస్తే బండి ఏంటి నేనైనా మెల్లమెల్ల మెరిసిపోతాను. ఎలా చీ, డెమో బొక్క. అయినా ఈ లైన్ ఏంట్రా బాబు, ఎంతగా తరగట్లేదు. అటు పెట్రోల్ కొడుతున్నాడా తోడుతున్నాడా? ఇంకెంతసేపు వెయిట్ చేయాలయ్యా? నెక్స్ట్ మీరే సార్, రండి. అమ్మయ్యా, మనుగాని బెల్ట్తో కొట్టినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. వాటి అమ్మ, ₹125 పెట్రోల్ కొడుతున్నారా, పీటర్ స్కాచ్ విస్కీ కొడుతున్నారా? ఇంత రేట్ అయిపోయింది ఏంట్రా బాబు? ఎంత కొట్టాలో త్వరగా చెప్పండి సార్, అవతల జనాలు వెయిటింగ్. ఎంత పెరిగినా మనం కొట్టించేది ₹100 కదా. ఇదిగో బాబు. సార్ అయిపోయింది డబ్బులు. అబ్బా ఫ్రెష్గా ఉంది కొత్త నోటు. ఇదిగోనయ్యా. మిగతా 900 గుల్గుల్ పే చేస్తారా సార్? మిగతా 900 ఎందుకు? మరి ₹1000 కొట్టించుకొని ₹100 ఇస్తారేటి? 1000 నేనెప్పుడు కొట్టమన్నానయ్యా? మీరే కదా సార్ ఇలా అన్నారు, అందుకని ₹1000 కొట్టించాను. ఇలా అంటే రూపాయి కొట్టచ్చు, ₹10 కొట్టచ్చు, ₹100 కొట్టచ్చు. నువ్వెందుకు ₹1000 కొట్టావు? లేతగా అమాయకంగా ఉండని నొక్కేద్దామనే కదా, మోత మోగిచ్చేస్తాను. సర్లే సార్, బండిలో పడి ఉంటది తిరిగేదేగా, బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చండి. ఏంటి ఇచ్చేది? రోజు రేట్లు పెంచుకుంటూ పోయేది కాకుండా మళ్ళీ డిమాండింగ్ ఒకట. అయినా నాకు తెలియక అడుగుతాను, బావిలో తోటి తీసుకొచ్చేదానికి ఎందుక ఇంత రేటు? అవన్నీ నాకు ఎలా తెలుస్తాయి సార్, పెట్రోల్ కొట్టుకునేవాడిని. ఆ 900 ఇచ్చండి, అవతల జనాలు వెయిటింగ్. ఇవ్వనగాక ఏమన్నాయ్యా, నీకు కావాలంటే ఆ ₹900 పెట్రోల్ బయట తీసే. అలా ఎలా తీస్తాం సార్? పైపెట్లు అవుతావు, స్ట్రైట్ పీలుతావు, నీ ఇష్టం. బయట తీసే. స్ట్రైట్ పీల్చడానికి అదేమన్నా పెప్సీ ఏంటి సార్, పెట్రోల్. నువ్వు తీసేదాకా ఎక్కడి నుంచి కాదలను. ఇదిగో బాబు, ఇక్కడ పెట్రోల్ ఏం కొట్టట్లేదు, పక్క బంకి వెళ్ళిపోండి. ఏంటి సార్ మీరు జిడ్లా తగులుకున్నారు? బండి అలా పక్కనట్టండి, బయట తీసేస్తాను. అది నన్నే మోసం చేద్దామని చూస్తారా? వీరా 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 షాప్ కెళ్ళి సరుకులు తేరా, తీరా 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 ఎనబోల్తి చెత్తంద్రా. మనుగడు ఈ బండాడికి ఇచ్చి ఇంటి దాకా తోయిపిచ్చావంటే ఓ ₹30 పెట్రోల్ మిగిలిద్ది. ఇడి కొవ్వు కూడా కొద్దిగా కరుగుద్ది. డాడీస్ ఆన్ ద రోడ్, కొట్టు దాకా లిఫ్ట్ అడిగితే పోలే. నాన్నగారు. ఏంట్రా? ఏం లేదు నాన్నగారు, కొట్టు దాకా మీ బండి మీద లిఫ్ట్ ఇస్తారేమో అని. ఇప్పుడు నా బండికి ఇంటి దాకా లిఫ్ట్ ఇవ్వాలరా? అదేటి? ఇందాకే దీనికి ఇంజిన్ సర్వీసింగ్ చేయించాను రా. ఏంటి, దీనికి ఇంజిన్ కూడా ఉందా? ఏకసకాల మెకానిక్ ఒక రోజు దాకా ఇంజిన్ స్టార్ట్ చేద్దాం అన్నాడు, అందుకే ఇంటి దాకా తోసుకుని వెళ్ళు. ఇంటి దాకా తోసుకుని వెళ్ళాలా? అయినా మీరు అక్కడ దాకా బండి వేసుకునే కదా వచ్చారు. ఏదో క్వశ్చన్ లేకుండా ముందే దోసుకెళ్ళు. మరి సరుకులు ఎవరు తెస్తారు? ఆ చీటీ ఎలాగి నేను తీసుకొస్తానులే. నాకు ఎండలోకి వెళ్ళడమే సరాకు, మళ్ళీ దీన్ని తోసుకుని వెళ్ళడం ఒకటి. అమ్మయ్యా, ₹30 పెట్రోల్ మిగిలి. లక్ష్మి ఏంటి లిస్ట్ పుష్టిగానే రాసింది. ఈ షాప్ ఏదో కొత్తగా ఓపెన్ చేసినట్టు ఉన్నారు. ఓపెనింగ్ ఆఫర్, భారీ డిస్కౌంట్ లా. మనకు కావాల్సింది కూడా అదేనమ్మా. వత్తనా? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇంగో ఈ చీటీలో ఉన్న సామాన్లన్నీ త్వరగా తీసుకొచ్చే. ఇది కిరాణా స్టోర్ కాదండి బాబు, సూపర్ మార్కెట్. ఇక్కడ మీకు ఏం కావాలన్నా మీరే వెళ్ళి తెచ్చుకోవాలి. మా కిరాణా కొట్టు రవిగడే బెటర్ కదయ్యా, చీటీ వగర 5 నిమిషాలు కట్టేసి ఉంచుతాడు. సర్లే, కొత్త కొత్త ఎన్ని వచ్చేస్తున్నాయి, నేను వెళ్ళి తెచ్చుకుంటానులే. నూనె 2 లీటర్లా? ఓ 6 నెలలుగా అయ్యి ఉంటది. ఈ నూనె ఎక్కడ ఉంటదబ్బా? ఇదిగో అబ్బాయి, నూనె ఎక్కడ ఉంటది? ఎవరది? అంకుల్
మీరా? నేనే. అయినా నువ్వేంట్రా ఇక్కడ? ఏం కొట్టేద్దామని వచ్చావు? కొట్టేద్దామని కాదు అంకుల్, కొనిపెద్దామని వచ్చా. ఐఎమ్ ఏ సేల్స్ బాయ్ హియర్. నువ్వు సేల్స్ బాయ్ అయితే ఏంటి, పేపర్ బాయ్ అయితే ఏంటి? ముందు నూనె ఎక్కడ ఉంటా చూపించు. అంకుల్ కు మూల సంఖ్య ఉన్నట్టుంది, ఎప్పుడు మూలుగుతానే ఉంటాడు. ఆ? అదే ఆ మూల ఉంది, పదండి. ఇదిగోండి అంకుల్, మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవైలబుల్. పారాషూట్, గోద్రేజ్, డాబర్, ఈనామి, మీరా, గోరా, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఒరే యాప్రసాదవా, నేను అడిగింది జుట్టుకు కాదు, వంటకి. వంట నూనె ఎక్కడుందో చూపించు. ఓ వంట నూనె అయితే అది ఈ సందు కాదు, పక్క సందు. పదండి. లీటర్ ఆయిల్ 225 రూపాయలా? ఏంట్రా ఇంత రేట్లు ఉన్నాయి? బా ఆయిల్ రేట్లు పెరిగాయి అంకుల్, అయినా బయట బోర్డు చూడలేదా? భారీ డిస్కౌంట్స్. నేను ఉన్నాను కదా అంకుల్, మీకెందుకు? మీకు కావాల్సినవి మీరు తీసుకోండి, లాస్ట్ లో స్పెషల్ డిస్కౌంట్ ఇప్పిస్తాను. ఆ మాట అన్నో బాగుంది. ఇక చూడు చెలరైపోతా. ఏంట్రా గోరా, బుట్టంతా దగ్గరుండి నింపించు. బిల్ ఎంత అవుద్దో? బ్రేకప్ అయిపోయాక పిల్లని, షాపింగ్ అయిపోయాక బిల్లుని పట్టించుకోకూడదు అంకుల్. మీరు పదండి, మనకు అసలే భారీ డిస్కౌంట్లు వస్తాయి. ఒరే ఏంట్రా ఇంత లైన్ ఉంది? ఇదంతా అయ్యేలోపు తెల్లారిపోద్ది. ఫస్ట్ డే కదా అంకుల్, ఇలాగే ఉంటది. మీరు కార్డు ఇవ్వండి, నేను వెళ్ళి చేయించుకుని వచ్చేస్తాను. కార్డు ఎందుకురా, క్యాష్ ఇస్తా నాకు. ఓ బ్యాంక్ ఆఫర్స్ అంకుల్, బ్యాంక్ ఆఫర్స్. కార్డుతో పేమెంట్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్లు కూడా వస్తాయి. ఇదేదో బాగుందిరా, ఇదిగో తీసుకెళ్ళు. Few moments later. ఇదిగోండి అంకుల్, ఇవి సామాన్లు, ఇది బిల్లు. 4,000? 4,000 కాదు అంకుల్, 3,999. రే భారీ డిస్కౌంట్స్ అన్నావు కదరా, భారీ బొక్క పెట్టు. అసలు ఆఫర్ పడిందా లేదా? ఎందుకు పడలేదు? అన్ని ఐటమ్స్ మీద 50 పైసే ఆఫ్. బయట బోర్డు చూడలేదా? 50 పైసానా? 50% అనుకున్నాను రా. మీరు అనేసుకుంటే సరిపోతాయి, కావాలంటే మళ్ళీ చూడండి. దగా, మోసం, కుట్ర. ఏ సరుకులు సంతోష్ కిరాణా షాప్ లో అయితే 500కి వచ్చేవి, ఇప్పుడు చూడు 4,000 అయింది. అయినా దగ్గరుండి ఆఫర్లు అయిపోతాను, డిస్కౌంట్లు ఇప్పిస్తానన్నా, ఏవేని? అందులో కొన్ని ఐటమ్స్ మీద అయితే అసలు 50 పైసే ఆఫే రాదు, దాని మీద కూడా మీకు 50 పైసే ఆఫర్ ఇచ్చాను. థ్యాంక్స్ చెప్పడం మానేసి తిడతారేటి? ఊరే గోరా, నీకు తెలుసు కదరా నేను అంతంత డబ్బులు పెట్టి ఎప్పుడు షాపింగ్ చేయనని. మరి ఎందుకురా ఇంత బిల్లు చేయించావు? చెప్పరా, చెప్పు. అంటే కస్టమర్స్ తో ఎక్కువ బిల్లు చేయిస్తే బోనస్ ఇస్తా అన్నాడు అంకుల్ మా బాసు. నీ బోనస్ కోసం నాకు బొక్కెట్టేస్తావా? ఈ సరుకులేని నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చే. నో అంకుల్, దట్స్ నాట్ పాసిబుల్. ఒక్కసారి బిల్ అయితే నో ఎక్స్చేంజ్, నో రిటర్న్. కాబట్టి మీరు ఇంటికి రిటర్న్ అయిపోండి. నమ్మక ద్రోహి, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను రా నీ పని. అంకుల్ మూట బాగా అరుగున్నట్టుంది, ఆటో బుక్ చేయనా? మళ్ళీ అదో బొక్కేటి అక్కర్లేదు, నేను నడుచుకుని వెళ్తాను. అయ్యి బాబోయ్, ఈ ఎండ దంచేస్తుంది, నోరంతా ఎండిపోయి దావతేస్తుంది. అర్జెంటుగా ఏదైనా తాగాలి. ఇదిగో బాబు, ఒక నిమ్మసోడ ఇయ్యమ్మా. ఏదో డేరా బాబు, అలాగే ఓ నిమ్మకి ఎక్స్ట్రా అయ్యి, దావత్ తీరిపోద్ది. అలాగే సార్. ఒరే నువ్వు నిమ్మ సోడా కొట్టేవాడు, నిజంపేటలో మటర్లు చేసేవాడువా? ఆ గొంతేంట్రా అలా ఉంది? ఇదిగోండి సోడా. సోడా బాగా చేసావు, దావత్ తీరిపోయింది. ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలా? ఎందుకు? ఓ గ్లాస్ 10 రూపాయలే కదా. అదొకప్పుడు, ఇప్పుడు నిమ్మకాయ రేట్లు పెరిగిపోయాయి. నిమ్మకాయ రేట్లు పెరిగిపోతా నేనేం చేయనురా, నేను 10 రూపాయలు ఎత్తాను, ఇదిగో తీసుకో. మర్యాదగా 100 ఎత్తే దండం పెడతా, లేదంటే 100 పెడతా. వామ్మో, ఈయన చూస్తుంటే నిజంగా వేసేలా ఉన్నాడు, మనకెందుకులే. ఇదిగోరా బాబు, తీసుకొని 100. చా, పొద్దు పొద్దున్నే ఎవడ మొహం చూసాను, అన్ని బొక్కలే ఇవ్వాలా. ఎవరయ్యా మీరు? చందాల కోసం వచ్చారా? అయినా దగ్గరలో పండగలేం లేవే. కరెంట్ బిల్, గ్యాస్ బిల్ అండి. ఇదేంటి ముగ్గురు ఒకేసారి అటాక్ ఇచ్చారు? ఇంతకీ ఎంత కట్టాలి? 1000 రూపాయలా? అంతెందుకయ్యా, పేపర్ రేట్లు ఏం పెరగలేదే. పెరిగింది పేపర్ రేట్లు కాదు సార్, పెట్రోల్ రేట్లు. రోజు బండి మీద వచ్చి పేపర్ ఎత్తాను కదా, అందుకే రేట్లు పెంచాం. గ్యాస్ బిల్ ఇదెంత? 116 అండి. ఏంటండి, హార్ట్ స్ట్రోకా? కాదు, గ్యాస్ స్ట్రోక్. సార్ కరెంట్ బిల్ అదెంత? 3540. నాన్నగారు, ఆటో. సార్ వచ్చాం. ఎంతన్నా? 500 తమ్ముడు. 500? నాన్నగారు, మీరు మాట మాటకే కళ్ళు తిరిగి పడిపోకండి, హాస్పిటల్కి వస్తాం కదా. 500 ఏదో ఇచ్చేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగో అయ్యా తీసుకో. డాక్టర్, డాక్టర్. చెప్పయ్యా, ఏమైంది? మా నాన్న మాట మాటకే కళ్ళు తిరిగి పడిపోతున్నాడండి. అవునా?
అయితే ఈ టెస్ట్లన్నీ చేయించు. ఆ, ఏంటి ఇన్నున్నాయి? ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకండి? ఆ పొట్ట చూసావా ఎంత ఉందో? దేర్ మస్ట్ బి హై ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. కమాన్, దేర్ ఇస్ నో టైమ్ టు డై. త్వరగా వెళ్ళి ఈ టెస్ట్లన్నీ చేయించే. ఓ నో. ఓకే డాక్టర్. దేర్ మస్ట్ బి సంథింగ్ బిహైండ్ ది హార్ట్ అండ్ లంగ్. ఏమైంది డాక్టర్? మా నాన్నకి ఏమైంది? అల్సరో క్యాన్సర్ కలిపొచ్చి హార్ట్ కి ఏమైనా చిల్లు పడిందా? లేదయ్యా, ఈ నాన్న దేన్నో చూసి అలా కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. అదేంటో తెలియట్లేదు. అయినా నో ప్రాబ్లం, ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అవునా? చాలా థ్యాంక్ యూ డాక్టర్. పదండి నాన్నగారు వెళ్దాం. మిస్టర్ జగన్నాథం, ఎస్ డాక్టర్. వెళ్లే ముందు కౌంటర్ లో ఈ బిల్లు కట్టి వెళ్ళిపోండి. బిల్లా ఎంత? జస్ట్ 15,000. ఏం డాక్టర్, ఏం లేదన్నారు, మళ్ళీ ఎలా పడిపోయారేటి? నాన్నగారు, ఈ చిన్న హాస్పిటల్ తో పని అవదండి, మనం ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతాం పదండి. ఇంకా పెద్ద హాస్పిటల్ అంటే ఇంకా పెద్ద బిల్ అవుద్ది అనమాట. వద్దు వద్దు. మీ నాన్న ప్రాబ్లం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. ఏంటి డాక్టర్ అది? మీ నాన్న పడిపోయేది హార్ట్ లో చిల్లు వల్ల కాదయ్యా, మరి అందరూ వేసే బిల్లు వల్ల. కావాలంటే ఇప్పుడు చూడు. జగన్నాథం గారు, ఇందాక ప్రింటింగ్ మిస్టేక్ వల్ల బిల్లు రాంగ్ పడిందండి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ 15,000, ఇట్స్ 20,000. 20,000? నో. వీడియో నచ్చితే కొట్టర లైకు, ఇంకా నచ్చితే పెట్టర కమెంటు, బాగా నచ్చితే చెయ్యర షేరు, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ నొక్కు. లైక్ షేరు కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ నొక్కి గంటని కొట్టే. కామెడీ కోడే, పిసిని గొట్టు కోడే, ఫ్రెండ్షిప్ కోడే, ముక్కు గోర కోడే, ముసలి కోడే, బేబమ్మ కోడే, నవ్వుల కోడే, ఫన్ మోజీ కా కోడే.